మన టైం వస్తే ఎవడు ఆపలేడు అన్నట్టుగా మీ టైం కాని టైంలో మీరు అసలు అది మీ కాంపిటీషన్ కాదు, ఎవరి ఇదిలోనో వెళ్ళడము, ఖచ్చితంగా అక్కడ కూడా మీకు ఒక స్కోప్ ఇవ్వకపోవటం. ఖచ్చితంగా అంటే ఆ టైంలో ఎలా ఉంటుందంటే మనం అప్పుడప్పుడే కొత్తగా పాటలు నేర్చుకుంటూ మనం అంటూ ప్రూవ్ చేసుకోవాలి, మన వాయిస్ని నలుగురిలోకి తెలియచేయాలి అని వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే వచ్చిన ఆపర్చునిటీని మనం లేదు సార్ నేను అంటే అక్కడ అనొచ్చు, సార్ ఇది నాది కాదు నేను రానని. కానీ ఆ టైంలో ఏముంటుంది, వీళ్ళు మళ్ళీ పిలుస్తారో పిలవరో, పిలిచారు మనం వచ్చినప్పుడు ఎందుకు ఈ ఆపర్చునిటీని లాస్ చేసుకోవడం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి వెళ్ళిపోయాం. విజయమో వీరస్వర్గం అయితే ఏదైతే అయిందిలే, కనీసం బాలుగారి సమక్షంలో అలా నిలబడి ఆయనతో అక్కడ ఉండి ఆయనతో పాటు సో ఆయన చెప్పేవన్నీ విని మనకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అని ఉంది మైండ్లో. వెళ్ళినట్టే వచ్చేసాను. కానీ దాని తర్వాత చాలా అంటే నర్వస్ ఫీల్ అయిన తర్వాత పాడాలన్నా కూడా కొంతకాలం పాటు ఏంటి నేను వెళ్ళిన ఫస్ట్ అటెంప్టే ఇట్లా అయిపోయింది, ఎందుకు ఇలా జరిగింది, నా తప్పేం లేదు కదా, అంటే నా తప్పేం లేదు, నా తప్పు లేకుండా నేను వెళ్ళిపోయి చేశాను అంటే మళ్ళీ దాన్ని నేను రికవర్ చేసుకోవడానికి కొంచెం సమయం పట్టింది, దాంట్లోంచి బయటికి రావడానికి. అంటే అప్పుడు ఎవరు చెప్పేవాళ్ళు ఎవరు లేరు మనకి, అంటే గాడ్ ఫాదర్ ఎవరు లేరు, ఇలా కాదు ఇలా ఉంటుంది అని చెప్పడానికి. కానీ కొంతకాలం అయిన తర్వాత నాకు అర్థమైపోయిన విషయం ఏంటంటే ఇండస్ట్రీలో ఉండాలి అంటే బేసిక్గా ప్లేబ్యాక్ సింగర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను. ఆ ఇండస్ట్రీకి రాగానే వితిన్ 6 to 1 year లోపల అర్థమైపోయింది ఇక్కడ ఎలా ఉంటుందంటే వస్తే ఓవర్ నైట్ మనల్ని స్టార్స్ చేస్తుంది, మన టాలెంట్తో పాటు కొంచెం అదృష్టం కూడా కలిసి వస్తే ఓవర్ నైట్ మనల్ని స్టార్ చేస్తుంది. లేదు అంటే కొన్ని సంవత్సరాల పాటు మనల్ని లాక్కుని తీసుకెళ్ళిపోతుంది. సో వీ హ్యావ్ టు వెయిట్, వీ హ్యావ్ టు ఫైట్. సో మనం అంత స్ట్రాంగ్గా ఉండాలి, లేకపోతే వెనక్కి వెళ్ళిపోయి ఏదైనా పని చేసుకోవడం. సో ఆ టైంలోనే ఏం చేయాలి అనుకుంటూ నెమ్మదిగా, ఎందుకంటే ఈ ఒక్కదాన్ని ఇది పెట్టుకుని కాకపోతే ఏం చేయాలి, అప్పుడే నెమ్మదిగా ఒక్కొక్క టాలెంట్ని అంటే నాలో ఉన్న టాలెంట్ని ఎక్స్ప్లోర్ చేసుకోవడం మొదలుపెట్టాను. సింగింగ్ కాకుండా అపార్ట్ ఫ్రమ్ దాట్ ఏమున్నాయి టాలెంట్స్ అంటే వాయిస్ ఉంది కాబట్టి ఐ కెన్ గివ్ ద వాయిస్ ఫర్ ద డబ్బింగ్స్, ఇలాగ న్యూస్కి ఇలాగా స్క్రిప్ట్ రైటింగ్ తెలుసు, అలా స్క్రిప్ట్ రైటింగ్ రాసుకోవడం, ప్రోగ్రామింగ్ ఛానల్స్లో చేరి ప్రోగ్రామింగ్ డిపార్ట్మెంట్లో ఇలా వర్క్ చేసుకుంటూ నెమ్మదిగా రిలేషన్స్ని పెంచుకుంటూ కమ్యూనికేషన్ పెంచుకుంటూ సో అప్పుడు జర్నీ స్టార్ట్ చేసింది. ఇంకా ఆ తర్వాతకి వెళ్ళిన తర్వాత మనం మరి కాంపిటీషన్లు ఆగిపోయాయి. బయట జనరల్గా రవీంద్ర భారతి ఇక్కడ అలా కాంపిటీషన్స్కి వెళ్ళేవాడిని. ఆ తర్వాత ఏం చేయాలి, మనం రెగ్యులర్గా పాటలు పాడాలంటే నాకు కనిపించింది ఏంటంటే ఆర్కెస్ట్రాలో పాడితే మేబీ ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా పరిచయం అయితే బాగుంటుంది. సో ఆర్కెస్ట్రాల్లో పాడడం అనేది మొదలుపెట్టాను హైదరాబాద్లో. సో దాంట్లో ఒక డిసడ్వాంటేజ్ కనిపించింది. కొన్ని రోజులు పాడుతున్న కొద్దీ ఏమైందంటే జనరల్గా ఆర్కెస్ట్రాలో పాడే వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ అంటే చాలామంది ఆ వాయిస్ని యాజ్ ఇట్ ఈజ్ రెప్లికా చేయడం అనేది అలవాటు చేసుకుంటారు. ఏ సింగర్ పాడితే ఆ సింగర్, ఎందుకంటే ఇట్స్ మోర్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి జనాలకి ఆ ఫీల్ తీసుకురావాలని ఏ పాట పాడినా. నేను స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు ఫస్ట్ 2 ప్రోగ్రాంలు మామూలుగా పాడేవాడిని. పాడేటప్పుడు వాళ్ళు ఏం పాడుతున్నావు అట్లా కాదు, డిఫరెంట్ ట్రై అని అనగానే అప్పుడు హిందీ పాటలు తెలుగు పాటలు అన్నీ పాడేవాడిని. బాలు గారిని యాజ్ ఇట్ ఈజ్ రెప్లికా చేసేవాళ్ళు ఈ రోజులు ఎవరు లేరు. ఎంత చేసినా ఎక్కడ చేసినా కూడా అది ఒరిజినలే. సో ఎంత ఉన్నా కూడా ఇవన్నీ జిరాక్స్ డూప్లికేటే కాబట్టి ఏదో మనకు వచ్చిన దాంట్లో పాడేవాళ్ళం. అప్పుడు ఇంకా హిందీ పాటలు అంటే ఉదిత్ నారాయణ్, కుమార్ షాను ఇలా సింగర్స్ అందరూ, కిషోర్ కుమార్, మహమ్మద్ రఫీ గారు, ఇలాగ హిందీ పాటలు పాడితే వాళ్ళు, తెలుగు పాటలు పాడితే బాలు గారు, దాంతోపాటు జయేష్ గారు అలాగా ఇమిటేట్ చేయడం మొదలుపెట్టారు. హిందీ సాంగ్స్లో ఏ పాట పాడితే అప్పట్లో 1942 లవ్ స్టోరీ మంచి పెద్ద హిట్ ఆ టైంలో, ఆ సాంగ్స్ బాగా వెళ్ళేవి. కుమార్ షాన్ గారు ఆ టైంలో ఇక్కడ మన తెలుగులో కూడా దేవుడు వరబందిస్తాను సాంగ్ వచ్చింది, అట్లాగే ఇమిటేషన్ చేయడం మొదలుపెట్టారు. ఈయనదైతే
नजर के सामने जिगर के पास कोई रहता है ओह तुम ఇలా ఇలా పాడడం మొదలుపెట్టి ఇక ఎవరిదంటే వాళ్ళది. ఇక ఉదిత్ నారాయణ అంటే మెహందీ లగాకే రఖనా డోలీ సజాకే రఖనా ఆ తుజే గోరీ లే లేంగే తానననా, ఎవరిది పడితే వాళ్ళదన్నీ ఇక వాయిస్ వేసి అలా పాడడంతో ఏమైపోయిందంటే నా వాయిస్ అనేది షెడ్కి వెళ్ళిపోయింది. అసలు నా వాయిస్ నేను ఎక్కడున్నా, వేర్ ఈస్ మై ఒరిజినాలిటీ. సో అప్పుడు అదే టైంలో హైదరాబాద్కి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని మోహన్ గారని, సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్, ఆయన ఫస్ట్ ఇనిషియల్గా ప్రాణం కమలాకర్, వాన ప్రాణం మ్యూజిక్ చేస్తారు కదా కమలాకర్, వాళ్ళ బ్రదర్, ఓన్ బ్రదర్, ఆయన కూడా హైదరాబాద్ వచ్చారు అప్పుడు ఆ టైంలోనే. వచ్చినప్పుడు ఒకసారి వెళ్ళి మేము దగ్గరలో ఉండేవాళ్ళం, కలిసాం. కలిస్తే స్టార్టింగ్ లేదు నేను సింగర్ అవుదాం అనుకున్నాను, సో మీరు మ్యూజిక్ డైరెక్టర్ కదా నా వాయిస్ విని చెప్పండి ఎలా ఉందో అని చెప్పాను. అనగానే సరే పాడను అని. నేను పాడిన పాటలని ఆర్కెస్ట్రా పాడడం అన్ని వరుసగా లిస్ట్ చేసుకుని అన్నీ కమాన్ లెట్ స్టార్ట్ యువర్ ప్రోగ్రామ్ అని, మరి బంధుమిత్రులు సపేర సమతి అన్నట్టు మళ్ళీ అన్ని పాటలు మొదలుపెట్టాను. ఆయన ఏది నీ వాయిస్ ఏదని అడిగారు. సో అన్నీ నువ్వు వాళ్ళ వాయిస్లు వీళ్ళ వాయిస్లు జేసుదాస్ గారి అన్నీ పాడుతున్నావు, వేర్ ఈజ్ యువర్ వాయిస్, నీ వాయిస్ కావాలి కదా, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ ప్లేబ్యాక్ సింగర్ నువ్వు అవ్వాలంటే నీ వాయిస్ కావచ్చు అంటే అని ఎలాంటి పాటలు నేర్చుకోవాలో ఆయన చెప్పారు. ఓకే, అంటే ఒక సింగర్కి పర్ఫెక్ట్ గైడెన్స్ అనేది అప్పటి వరకు లేదు. ఆయన్ని కలవడంతో